అయ్యా మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగని విడిచిపెట్టండి, నేను ఆంధ్రదేశానికి తీసుకెడతానన్నాడు. అనగానేట గభాలన గంగ పైనుంచి కిందకి దూకిందిట స్త్రీ రూపంలో. తల్లి తెల్లటి వస్త్రాలతో నిలబడేటప్పటికీ ఇవన్నీ గౌతముడు కోరుకున్నవి కావు. గంగా దర్శనం అయింది ఆయనకి. వెంటనే రెండు చేతులు ముకిలించన్నట్ట, తల్లిలో ధన్యపు పుణ్యపు ముల్లోకములకు శుద్ధి ఒనరించదవు ఉత్పుల్లాబ్జలోచన, నన్ను చల్లగా నిర్మలుని చేయు శంకరు రాణి, ఓ శంకరుడి రాణి. అమ్మా పుల్లాబ్జలోచన, తామరపూల వంటి కనులున్నదానా, తల్లి లోకాలన్నింటినీ రక్షించేదానా, పాపాలు కడిగేదానా, నన్ను నిర్మలుణ్ణి చెయ్యమ్మా అన్నాడు ఆయన. ఇంకా గంగలో స్నానం చేసి తను నిర్మలత్వం పొందాలని అంటే ఆ తల్లి అంది, తప్పకుండానయ్యా నీకు అభిషేకము గూరిచి వీక చనెద శివుని తలకు వేగ ననగ బల్ వ్యాకులితుడంగగు మునినవలోకించి శివుండనియే నిలువుమని గంగన్. ఆవిడంది, నువ్వు కోరుకున్నట్లుగా ఇక్కడొక్కసారి నేను ఆగుతాను, నీటి రూపంలో నీ తల మీద పడతాను. అంటే నీకు గంగా స్నానం అయిపోయింది కదా, నువ్వు నిర్మలుడు అయిపోయినట్టే కదా, ఇంకేం కావాలి, నువ్వేమడిగావు, నన్ను నిర్మలుణ్ణి చేయమన్నావు, నేను ఒక్కసారి నీ తల మీద పడతాను, అభిషేకం అయిపోతుంది. కాబట్టి గంగా స్నానం అయిపోయింది. నీకు స్నానం అవుతుందని లేదా ఆవిడ, నీకు అభిషేకం అవుతుందండి, అయిపోతుంది. కాబట్టి నీవు కోరుకున్నట్టు పోనీ గంగా స్నానం అయిపోయింది కదా, నేను వెంటనే మళ్ళీ శివుడి తల మీదకి ఎక్కేస్తాను, ఇంకొక మారు భూమి మీద ప్రవహించాను. ఒక్కసారి ప్రవహించినందుకు ఎంతమంది వచ్చి స్నానాలు చేసి పాపాలు వదులుతున్నారో చూస్తున్నాను. మళ్ళీ ఇంకో పాయా, వద్దు బాబోయ్, మళ్ళీ తల మీదకి వెళ్ళిపోతానండి. అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను అది కాదు కదమ్మా అడిగింది, లోకానికి అంతటికీ సుభిక్షం కావాలమ్మా, నువ్వు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు. అంటే ఆవిడంది అటు ఇటు చూసి, ఈ మాట వినేటట్టు లేడు, ఈయనకి వరం ఇచ్చినవాడు మా శంకరుడేమో భోళాశంకరుడు, ఈయనేమో కుదరదంటాడు ఎలాగోనని, ఈయన కుదరదు గంగా నువ్వు ప్రవహించనే లోపల మనమేమో నియమం పెట్టేస్తే గొడవ వదిలిపోతుందని శంకరుడి వంక చూసింది. ఏమంటే ఆయన తప్పకుండా ప్రవహించమంటున్నాడు, నేను ప్రవహిస్తాను, మీరు లింగ రూపంలో ఇక్కడ వెలియండి, మీరు ఇక్కడ లింగ రూపంలో ఉండండి, నేను ఇక్కడి నుంచి ప్రవహిస్తాను, ప్రవహించి వెడతాను. 33 కోట్ల మంది దేవతలు కూడా నా ప్రవాహం ఎటు వెడుతుందో అటు ఉండాలి. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా అలాగే ఉంటాను గంగా అన్నాడు. ఆయన ఎంత భక్తవశంకరుడో ఆయన చూడండి, తప్పకుండా ఉంటాను లింగ రూపంలో ఉన్నాడు. దేవతలందరూ పరుగు పరుగును వచ్చి మన్ని కూడా ఉండమంటాడో ఏమిటో, భీమహా నిన్ననే కదా విన్నాం, ఆయన శాసనం కాదనకూడదు. వాళ్ళు వచ్చి అన్నారు, అమ్మ 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 మాకు మాత్రం ఒక ఎగ్జంప్షన్ ఇయ్యమ్మా, ఏడాదికి ఓ రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం, 2 పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాది అంతా ఉంటాం, 365 రోజులు ఇక్కడే కూర్చుని ఉండమని మాత్రం నియమం పెట్టకమ్మా, మమ్మల్ని వదిలే, అందరి బదులు మహానుభావుడు పరబ్రహ్మం పరమశివుడు ఉంటున్నాడు కదా తల్లి లింగ రూపంలో, మమ్మల్ని వదిలేయమ్మా అన్నారు. సరే పుష్కరాల్లో వచ్చి ఏడాది ఉండండి, సంవత్సరానికి ఓ రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి, అలాగే కూర్చుంటా ఉన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఆ గౌతముని పేరు మీద వెడుతున్నటువంటి గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారయ్యా, ఇదిగో ఈ గౌతమి ప్రవహిస్తుంది అన్నారు. ఇప్పుడు స్వామి త్రయంబకుడన్న పేరుతో అక్కడ వెలిశాడు. మిగిలినటువంటి లింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది, ఇక్కడ వెలిసినటువంటి శివలింగానికి త్రయంబక లింగము అని పేరు. అలా ఎందుకంటారో తెలుసా అండి, ఇది పరమశివుని యొక్క అపారమైన కారుణ్యాన్ని, ఆయన సౌలభ్యాన్ని తెలియచేస్తుంది. అప్పై దీక్షితుడు వారని మనకి ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నారు, వారు ఎంతగా శివోపాసన చేశారో అటువంటి వారికి ఒకానొకప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అసలు నిజంగా నా మనస్సు శివుణ్ణి పట్టుకున్నది నిజమైతే ఎలా తెలియాలి? నిద్రపోతున్నప్పుడు కూడా శివుణ్ణే తలుచుకుంటూ ఉంటారు, కానీ నిద్రపోతున్నప్పుడు నేను అలా తలుచుకున్నానో లేదో నాకు తెలియదే. రెండోది ఏమిటి, నాకు పిచ్చెక్కితే నేను శివుడి గురించే మాట్లాడుతూ ఉండాలి పిచ్చిలో, అప్పుడు మిగిలిన వాళ్ళు వింటారు. నాకు పిచ్చెక్కిన విని నేను పిచ్చెక్కినప్పుడు ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు చెప్తే నేను శివుడి గురించే మాట్లాడితే నేను శివభక్తుడిని అయినట్టు అని శిష్యుల్ని పిలిచి అన్నారు, ఒరే ఆ గూట్లో పిచ్చెక్కే మందుంది, అది పట్టుకురండి, నేను తాగేస్తాను. నాకు ఒక 2 గంటల పాటు ఆ పిచ్చిలో నన్ను ఉండనివ్వండి, నేను పిచ్చిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుంటానో మీరు రాయండి జాగ్రత్తగా కిటికీ దగ్గర కూర్చుని.
ఓ 2 గంటలు అయిపోయిన తర్వాత లోపలికి రండి, ఇదిగో అటువైపు కిటికీలో ఇంకో మందు ఉంది, అది పోసేయండి నా నోట్లో, నా పిచ్చి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నేను పిచ్చిలో ఏం మాట్లాడానో నాకు చూపించండి రా అన్నారు. దీన్నే పిచ్చెక్కినప్పుడు అప్పయ్య దీక్షితుల వారు చేసినటువంటి స్తోత్రాల్ని ఉన్మత్త పంచశతి అని పిలుస్తారు. ఆయన పిచ్చిలో మాట్లాడారు. ఆయన పిచ్చిలో పరమశివుడి గురించి ఏమని మాట్లాడారో తెలుసా అండి? ఒక శ్లోకం ఉన్మత్త పంచశతిలో, అర్కద్రోణ ప్రభృతి కుసుమైరర్చనం తే విధేయం ప్రాప్యంతే నస్మరహర ఫలం మోక్ష సామ్రాజ్యలక్ష్మీ ఏతజ్జానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయ సాధపతాని. ఆ ఉన్మత్త పంచశతిలోంచి ఒక శ్లోకం ఇది. ఆయన అన్నారు, ఈశ్వర, ప్రపంచంలో ఎవడైనా చాలా గొప్ప కోరిక తీర్చాలి అని అనుకుంటే దానికి తగిన పూజ అడుగుతాడు. నువ్వేమడిగావు? జిల్లేడు పువ్వులతో పూజ అడిగావు. ఎవరైనా జిల్లేడు పువ్వులు కోసుకుంటుంటే మీరు ఎందుకండి జిల్లేడు పువ్వులు కోసేస్తున్నారని ఎవరు అడగరు. ఆ పనికి మాలిన అన్ని ప్రదేశాల్లోనూ జిల్లేడు ఉంటుంది కాబట్టి లోకమంతా విడిచిపెట్టేసినటువంటి చెట్టు యొక్క పూలు నీకు కావాలి. రెండోది ద్రోణి, అర్క ద్రోణ పుష్పం అంటే తుమ్మి పువ్వు. రెండోది నీకు తుమ్మి పువ్వు కావాలి. ఈ రెండు ఎవ్వరూ అడగరు, ఎవ్వరూ కొయ్యరు, ఎవరూ దండలు కట్టరు, ఎవరూ సిగలో పెట్టుకోరు. అది ఇంతంత బంతుల్లో ఉంటుంది. ఆ బంతుల్లోంచి ఇంతంత పువ్వు బయటికి వస్తుంది, ఇంతే ఉంటుంది. శ్రీకాళహస్తిలో బయట అమ్ముతుంటారు ఈ తుమ్మి పూలు. కాబట్టి నీకు ఈ తుమ్మి పూలు వేస్తే చాలు, ఈ జిల్లేడు పూలు వేస్తే చాలు. ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోనివి, ఒకవేళ ఎవరైనా వచ్చి కోసుకుంటున్నా అదేంటబ్బాయి అలా కోసేస్తున్నావు అని అననివి, ఇంత చౌకబారుగా దొరికేవి, ఈ రెండింటినీ నువ్వు పుచ్చుకుని ప్రాప్యంతే నస్మరహర ఫలం మోక్ష సామ్రాజ్యలక్ష్మీ. ఏమిస్తావు? ఓ రూపాయో పావలో ఇవ్వడం కాదు, ఒక్క తుమ్మి పువ్వు వేస్తే, ఒక్క జిల్లేడు పువ్వు వేస్తే మోక్షం ఇచ్చేస్తావు. మోక్ష సామ్రాజ్యలక్ష్మీ ఏతజ్జానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్. ఇంత అనుగ్రహ ప్రదాతవై నువ్వుంటే ఒక్క జిల్లేడు పువ్వు, ఒక్క తుమ్మి పువ్వు తెచ్చి నీ పాదాల మీదేసి శివా శివా అని నేను అనను. నేనేం చేస్తుంటాను? మిగిలిన పనికిమాలిన పనులన్నీ చేస్తుంటాను. ఈ 2 పనులు చేసినట్టుగా నాకు కనపడదు. శివ శివానను, ఈ 2 పువ్వులతో నీకు పూజ చెయ్యను. ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధపతాని. నా అంత ఆత్మద్రోహి ఇంకెక్కడుంటాడు? ఇంత సులభుడు నువ్వు, ఆ పని కూడా చెయ్యలేని ఆత్మద్రోహిని నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను పూజ చెయ్యకుండా అని మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు ఉన్మత్త పంచశతిలో మాట్లాడతారు. పిచ్చి తగ్గిపోయిన తర్వాత శిష్యుల శ్లోకాలు చదివితే పర్వాలేదైతే నా మనస్సు శివుణ్ణి పట్టుకుందన్నారు ఆయన.